చికాగో అమరవీరుల స్మారకార్థం మేడేను నిర్వహించుకుంటున్నామని, దీన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ప్రజల సమస్యలపై పోరాడాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ అన్నారు. 139వ మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి పట్టణంలోని సిక్స్ ఇంక్లైన్ సమీపంలోని భగత్ సింగ్ కాలనీలో సిపిఐ నాయకులు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, చికాగో నగరంలో 12 గంటల వెట్టి చాకిరీ పనిదినాన్ని 8 గంటలకు కుదించేందుకు చేసిన పోరాటంలో అనేక మంది కార్మికులు అసువులు బాసారని, వీరి జ్ఞాపకార్థం నేడే మేడేను జరుపుకుంటున్నామన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భగత్ సింగ్ కాలనీ శాఖ ఆధ్వర్యంలో 139వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి 1886 అమెరికా దేశంలోని చికాగో నగరంలో మరి కార్మికుల హక్కుల కోసం పని దినాలు, ఈరోజు పని గంటలు కేవలం 8 గంటలే పని కావాలని, 13 గంటలు పని చేయాలన్నటువంటి వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందాలని చెప్పేసి ఆనాడు మరి వేలాది మంది కార్మికులు చికాగో నగరంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే, అక్కడ ఉన్నటువంటి అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థలు అతి దారుణంగా ఈరోజు కార్మికులను చంపినటువంటి పరిస్థితి. మరి నాటి నుండి ఒక కార్మిక దినోత్సవంగా ఆనాడు పోరాడినటువంటి అమరులకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి 139 సంవత్సరాల నుంచి కార్మికులకు అనేక హక్కులను సాధించి పెట్టినటువంటి చరిత్ర కూడా ఈ యొక్క మేడేకు ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు కార్మికుల హక్కుల కోసం అనేక రకమైనటువంటి పోరాటాలు చేసి కార్మికుల సంబరంగా ఈరోజు మేడే ఉత్సవాలను నిర్వహించుకుంటుంది. మరి అటువైపు ప్రభుత్వాలు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మిక హక్కులను కాలరాస్తూ వాళ్ళను మళ్ళా గత 130 ఏళ్ళ ప్రపంచాన్ని తీసుకురావాలనేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాల ద్వారా ఈరోజు 8 గంటల పని దినాలు కాస్త 13 గంటల పని దినాలు అయ్యే పరిస్థితి ఉన్నాయి. ఈరోజు ఏ వ్యక్తికి కూడా మరి ఉపాధి దొరికినటువంటి పరిస్థితి, ఉన్న ఉపాధిని కూడా మరి ఆ యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా మరి ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తన ద్వంద్వ వైఖరిని మార్చుకోవాలి. కార్మికుల శ్రేయస్సు కోసం, ప్రజా శ్రేయస్సుల కోసం, కార్మికుల కోసం, సంఘటిత అసంఘటిత కార్మికుల శ్రేయస్సు కోసం బీజేపీ ప్రభుత్వం పాటుపడాలి. లేకపోతే సిపిఐ పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు ఉధృతంగా చేస్తామని తెలియజేస్తూ మరొకసారి కార్మికులకు, కర్షకులకు, అన్ని రంగాల కార్మిక కుటుంబాలకు మేడే దినోత్సవ శుభాకాంక్షలు.